అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట వద్ద రెడ్డిపల్లి చెరువు కట్టపైన ఏపీ 050277 నంబర్ గల ఐషర్ లారీ ఇసుకపల్లి వద్ద మామిడికాయలు లోడ్ చేసుకుని 21 మంది కూలీలతో వెళ్తూ ఉండగా లారీ బోల్తా పడింది. లారీ పైన కూర్చుని ఉన్న సెట్టింగు ఎస్టీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలు మామిడికాయల కింద పడిపోవడంతో 5 మంది మహిళలు, పురుషులు, 4 ప్రమాద స్థలంలో చనిపోయారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే హుటాహుటిన ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరగడంతో వందలాది వాహనాలు రోడ్డుకి ఇరువైపులా నిలబడిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం, పోలీసు యంత్రాంగం భారీ క్రేన్లను, జేసీబీలను తెప్పించి ప్రమాదం జరిగిన లారీని తొలగించి వేశారు. పుల్లంపేట ఎస్ఐ శివకుమార్, కోడూరు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివప్రతాప్ రెడ్డి, ఓబుళవారిపల్లి ఎస్ఐ మహేష్ నాయుడు, ఆయా స్టేషన్లకు చెందిన కానిస్టేబుల్ అందరూ కూడా వచ్చి ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్లో తరలించడానికి తమ వంతు కృషి చేశారు. ఈ ప్రమాదం జరిగిన దగ్గర పుల్లంపేట ఎస్ఐ శివకుమార్ చనిపోయిన వారిని అందరినీ అంబులెన్స్‌లోకి ఎక్కించి తన వంతు సేవ చేశారు. ఓహో జాగ్రత్త. లోపల